నమస్తే వెల్కమ్ టు వీనిస్ కుడ్వాడ ముందుగా హెడ్లైన్స్ మచిలీపట్నానికి మణిహారంలా మంగనపూడి బీచ్ ను ఆధునీకరణ చేస్తామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మంగనపూడి బీచ్ ను అభివృద్ధి చేస్తామంటూ వెల్లడి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనగల నారాయణ అర్హులైన వారందరినీ గుర్తించి త్వరలోనే సొంత ఇంటి నిర్మించిస్తామంటూ వెల్లడి ఆషాఢ మాసం చివరి శుక్రవారం గుడివాడలోని పలు ఆలయాల్లో శాకాంబరీదేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు శాకాంబరీదేవి అలంకరణకు భక్తుల సహాయ సహకారాలు కావాలని కోరిన ఆలయ నిర్వాహకులు మచిలీపట్నానికి మణిహారంలో నిలిచే మంగనపూడి తీరాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్ తో కలిసి మంగనపూడి బీచ్ ను సందర్శించి వసతులు రక్షణ చర్యల గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్ లో అనేక అభివృద్ధి పనులు చేస్తామని తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పనులన్నీ పడకెక్కించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయకపోగా ఉన్న పనులను కూడా నాశనం చేశారని మట్టి అమ్ముకొని బీచ్ పరిసరాలను నాశనం చేశారని అన్నారు. తీర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగనపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. త్వరలోనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. అవసరమైన మేరకు హోటల్స్, రిసార్ట్స్, బీచ్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు మచిలీపట్నం మంగనపూడి బీచ్ కి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయడానికి మరి ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ ఆర్కిటెక్ట్ గారు ఇక్కడ రావడం జరిగింది. కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు. గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడం, బీచ్ అంతా కూడా హైట్ లేపించడం, ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14 నుంచి 19లో ఇదంతా కార్యక్రమాలు చేశాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు
పని అనేది ఒక్క పారెడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయలే. అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఏం లేదు. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. ముందు ఇమీడియట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని ఇవాళ మరి కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే టైమింగ్స్ 6 గంటలలోపు చీకటి పడితే ఆపేస్తున్నారు. అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ ఫ్లోటింగ్ రోప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి దీనికి ఒక కమిటీ కూడా నాన్ పొలిటికల్గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మొన్ననే మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నాన్ పొలిటికల్ ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళు ఈ ఏరియాను డెవలప్ చేయడం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ రేస్ చేసుకోవడం కానీ ఇక్కడికి వచ్చే రెవెన్యూ కూడా ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రజలకి అన్ని ఫెసిలిటీస్, ఎందుకంటే కనీసం బట్టలు మార్చుకుంటా కూడా లేదు, టాయిలెట్స్ లేవు, స్నానం చేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటా కూడా లేదు, అవన్నీ కూడా. గుడివాడ విద్యా వికాస్ పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న కొమ్మినేని నిష్ణిత్ను గుడివాడ పట్టణానికి చెందిన పలువురు విద్యావేత్తలు అభినందించారు. సీఎం వంటి విద్యను అభ్యసించిన పాఠశాలలో అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని, సుమారు 30 సంవత్సరాలు గుడివాడ పట్టణంలో అనేక మంది విద్యార్థులకు విద్యను అందించిన విద్యా వికాస్ డైరెక్టర్స్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావులను ఆదర్శంగా తీసుకుని పాఠశాల మరియు విద్యార్థుల ఉన్నతికి నిష్ణిత్ కృషి చేయాలని జ్యోతి పాలిటెక్నిక్ కళాశాల డైరెక్టర్ సూరపనేని రమణ, మల్లిరెడ్డి కృష్ణారెడ్డిలు అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ నిమ్మగడ్డ కృష్ణారావు, విద్యా వికాస్ బ్లూమ్స్ ఇన్ఛార్జ్ ఉమాదేవి, పాఠశాల ప్రిన్సిపల్ ఆశీర్వాదం మరియు పలువురు విద్యావేత్తలు, పట్టణ ప్రముఖులు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు లైఫ్ అంబిషన్ అనేది ఉంటుంది ఒకటి. నేను బేసికల్గా చాలా మంచి స్టూడెంట్, ఇందాక ఒకసారి రికార్డ్ చేశాను, మరి రెండోసారి చెప్తున్నా బ్రీఫ్గా. అకాడమిక్లో చాలా ఇంటెలిజెంట్ నేను, ఫస్ట్ ర్యాంకే రావాలి, సెకండ్ ర్యాంక్ రాకూడదు, అంత రిజిడ్గా ఉండేవాడిని. ఆ విధంగా అకాడమిక్ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాక బైపీసీ స్టూడెంట్ని, ఎంబీబీఎస్ మిస్ అయ్యా. సో జేకేసీ కాలేజ్ అప్పుడు పెట్టారు, కొత్త కాలేజ్, బీఎస్సీలో చేరా. సెకండ్ టైం మా ఫ్రెండ్స్ అంతా 10 మంది రిపీట్ చేసినా నేను చేయలే. ఎందుకు చేయలేదంటే నా మీద నాకే కోపం, 2 ఎంబీబీఎస్ మీద కోపం, నాకు రాదా అని. దాంతో బీఎస్సీలో చేరాను, సిబిజెడ్, అప్పట్లో సిబిజెడ్ అని ఉండేది. జేకేసీ కాలేజ్ చేరిన తర్వాత ఒక నెల రోజులకు అప్పట్లో షార్ట్ హ్యాండ్ టైప్ అని ఉండేవి. ఇప్పుడు మీకు ఎవరు కంప్యూటర్స్ ఎలా ఉంటాయో అప్పుడు మేము చదివేటప్పుడు షార్ట్ హ్యాండ్ టైప్. ప్రతి వాడు 2 నేర్చుకునేవాడు, ఉద్యోగం కావాలి, టైపిస్ట్ ఉద్యోగం అన్నా కావాలి, స్టెనోగ్రాఫర్ అన్నా కావాలి. సరే చేరాను. చేరిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 25 రోజులు నేర్చుకున్నాక గుంటూరు లెవెల్లో మొత్తం పెడితే ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది టైప్లో. ఆ టైప్ ఇన్స్టిట్యూట్ హెడ్ చెప్పారు, చాలా ఇంటెలిజెంట్గా ఉన్నావు, బీఎస్సీ ఎందుకు చేరను, బీకామ్ చేసి సీఏ చేయొచ్చు కదా అన్నారు. ఆ సీఏ అనేది నాకు అప్పటిదాకా తెలియదు. ఇంకోటి ఏంటంటే మా పేరెంట్స్ కూడా యావరేజ్ కూడా కాదు, లెస్ దాన్ యావరేజ్, ఏం తెలియదు. ఫస్ట్గా మా ఊర్లో ఫస్ట్ గ్రేడ్స్ పోస్ట్ గ్రేడ్స్ మా సిస్టర్ నేనే, మా ఊర్లోనే ఫస్ట్ మేము. గుంటూరు తీసుకెళ్తుంటే అందరూ కూడా హాస్యాస్పదంగా నవ్వారు అందరూ, ఆడపిల్లలకు చదివేందుకు 8th క్లాస్ ఇంటర్మీడియట్ అని. మా ఫాదర్ ముండిగా తీసుకొచ్చారు. ఫర్ ద టైమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్, దట్ ఈస్ డిఫరెంట్. సో బీకామ్ వచ్చి ఇక రోషయ్య గారిని అప్పట్లో ఒక ప్రిన్సిపల్ చాదస్తుడు ఉండేవాడు, రత్తయ్య, నాగార్జున యూనివర్సిటీ రత్తయ్య నా బ్యాచ్మేటే. అప్పుడు బీఎస్సీ చేసినాక నేను వచ్చేసి నేను బీఎస్సీ చేయాలి సార్, నేను బీకామ్కి వెళ్ళాలన్నా. ఆయన వద్దురా వేదవులు ఉంటారు అక్కడ, బీకామ్కి వెళ్ళొద్దు, నువ్వు బీఎస్సీలో ఉండు, మంచి స్టూడెంట్ అన్నారు.
ఆ బీఎస్సీ ఫస్ట్ సీట్ నాదే, రత్తయ్య అనే అతనికి 8వ సీటు. సో కాదని మొండిపెట్టి పెడితే ఆయన కూడా మొండేళ్ళ ఉన్నారు అని ఇచ్చారు. బీకామ్కి వెళ్ళా. బీకామ్ అప్పుడే క్రేజ్ మొదలైంది. 7 సెక్షన్స్ ఉన్నాయి. బీకామ్ 7 సెక్షన్స్ జేకేజీ కాలేజ్, 8 సెక్షన్స్ 60 మెంబర్స్. దానిలో చూస్తే ఒకడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు తప్పిన వాళ్ళు ఇంటర్మీడియట్లు, ఫస్ట్ టైం పాస్ అయిన వాళ్ళు నేను తప్పేవాళ్ళు లేడు. ఇటు చూసినా మూర్ఖులే కనపడుతున్నారు. వీళ్ళ మధ్యలో పడ్డానంటేనే ఒకంత ఫీల్ అయ్యా. సరే ఏదైనా కానీ ఐ అచీవ్డ్. మొత్తం 7 సెక్షన్లో ఫస్ట్ క్లాస్ నాది ఒకటే. అప్పుడు ఇమీడియట్గా మా ఫారం తీసుకున్నా, జేఎన్టీ సీరియల్ తెలియదు. అసలు నా లైఫ్ అంబిషన్ సీఏ, నేను చేయాలి, నీకు తెలియదు రా అని చెప్పా. బ్రహ్మయ్య కంపెనీ ఫేమస్ కంపెనీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ బ్రహ్మయ్య కంపెనీకి వెళ్ళి చేరిపోయాం. అప్పట్లో ఫీజు ఏముండదు సీఏకి, హార్డ్ వర్క్ కాబట్టి ఫీజు ఏముండదు. మనమే వర్క్ చేస్తాం. వాళ్ళు నెలకు 300 ఇచ్చేవాళ్ళు, స్టైఫండ్ అనేవాళ్ళు. అప్పుడు వర్క్ చేస్తే మనకు 300 ఇచ్చేవాళ్ళు. అలా చేస్తున్నప్పుడు ఒక 15 రోజులు 20 రోజులు కాబట్టి ఆల్ ఇండియా రిజల్ట్ వచ్చేసింది. సీఏ రిజల్ట్ ముందు వాళ్ళది వస్తే ఆల్ ఇండియా లెవెల్లో 1% పాస్ అయ్యారు, ఓన్లీ 1%. ఆ దెబ్బకి గంగిరాలు తిరిగిపోయింది నాకు. ఫైనాన్షియల్ యావరేజ్ ఫ్యామిలీ మాది, మిడిల్ క్లాస్, 2 సిస్టర్స్. నీళ్ళైనా 1% నేను ఎప్పుడు వస్తాను, నన్ను మించిన వాళ్ళు ఉంటారు కదా. ఆ ఫీల్డ్ ఏం చేశానంటే, సెకండ్ డే ముండేది గుంటూరుకు అర్శివర జేకేజీ కాలేజీకి వెళ్ళి ఉంటాం. ఎవరు పాస్ అయ్యారంటే గుంటూరు వాళ్ళు పాస్ అయ్యారు. ఒక అబ్బాయి గుంటూరు అబ్బాయి పాస్ అయ్యాడు అన్నారు. తెల్లవారుజాము 4ంటికి సైకిల్ వేసుకొని 6 కిలోమీటర్లు మెంటల్గా ప్రిపేర్ చేశాను. నువ్వు సీఏ చదవాలి. వాడికి సీఏ అంటే తెలియదు, అప్పటికి సీఏ అంటే కూడా తెలియదు. దానికోసం 8th క్లాస్లో సీఏ ఫౌండేషన్ కోర్సు పెట్టా. వీటితో పాటు 4-5 పోగేసి ఫౌండేషన్ అంతా చెప్పా, ఇంటర్మీడియట్ సిలబస్ అంతా చెప్పా. 5 సీఏ అయిపోయింది. ఇప్పుడు 5 సీఏ అయిపోయింది. 5 మంచి జాబులు వీటితోనే పొడిపడి వెళ్తున్నారు. అయిన తర్వాత రామణ గారు అన్నట్టు సాఫ్ట్వేర్ నాకు ఇష్టం లేదు. నాకు సీఏ వాల్యూ నాకు తెలుసు. 100 సాఫ్ట్వేర్లైనా ఒక సీఏ కాదు, 100 సాఫ్ట్వేర్లైనా ఒక సీఏకి సమానం కాదు. నా ప్రిన్సిపల్ అది. సరే చెప్పాం, వెళ్ళాం. సిఎంఏ అంటే కాస్టింగ్ కూడా, సిపిడి ఆల్ ఇండియా లెవెల్, సిఎంఏ ఆల్ ఇండియా లెవెల్ ఎట్ ఏ టైం పాస్ అయ్యాడు. 2 ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ అది. దానిలో ఈ గాడ్ త్రూ. తర్వాత అక్కడ ఎలా ఉంటుందంటే, వీళ్ళు కొత్తగా పెట్టినాక ఇంటర్మీడియట్ చేశాక 3 ఏళ్ళు ఇంటర్మీడియట్ చేయాలి. అంటే మామూలు ఇంటర్మీడియట్తో పాటు అదనంగా 3 ఏళ్ళు చేయాలి. అదేంటి సిఏ ఐపీసీసీ అంటారు. అది ఒక 3 ఏళ్ళు ఉంటుంది. సరే 1.5 అటెంప్ట్లో మళ్ళా అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 3 ఏళ్ళు ఆర్టికల్ చేయాలి ఒక ఆడిటర్ దగ్గర. ఇంత లెంగ్తీ పీరియడ్ ఎందుకు వచ్చిందో రమణ గారికి చెప్తున్నా, విన్నారా? మళ్ళీ 3 ఏళ్ళు ఒక ఆడిటర్ దగ్గర వర్క్ చేయాలి. అమరసుధీర్ అనే ఆడిటర్ తెలిసి ఉంటాడు. అతని దగ్గర రిజిస్టర్ చేసి హైదరాబాద్లో ఒక ఆడిటర్ కంపెనీలో చేర్చాం. ఆ 3 ఏళ్ళు ఎవరైనా చేయాల్సిందే. ఫైనల్లో ఈ ఆర్టికల్ నుంచి ఇస్తారు క్వశ్చన్లు. ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ కన్నా ఏం పని చేసావు, సాల్వ్ ది ప్రాబ్లమ్ అని ఇస్తారు. హౌ కెన్ యూ సాల్వ్ అని అడుగుతారు. సో ఈ నేపథ్యంలో ఫైనల్ టుక్ టైం యాక్చువల్లీ. ఎందుకైతే 1 మార్కులో ఒకసారి, 3 మార్కులు ఒకసారి మిస్ అయ్యాం. అయినా సరే నిరుత్సాహపడకూడదు, మనం డిస్కస్ చేయకూడదు కదా, ఇష్యూడ్ అంతే. వాడి 2 ఆల్టర్నేటివ్ చేయాల్సిందే, అవ్వాల్సిందే అని ఎంకరేజ్ చేసాం. మనం ఎంకరేజ్ చేసినంత మాత్రం కాదు, వాళ్ళు పట్టుదల లేకపోతే వాడు ఏం సాధించారు. అది పెద్ద విశేషం ఏం కాదు. 33 సంవత్సరాల నాడు నా పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి, మరి గుడివాడలో ఉన్న స్కూల్స్ వాళ్ళకి పల్లెటూళ్ళ వాళ్ళు ఏం చెప్పిస్తారులే అంతంత ఖర్చు పెట్టి విద్య అనుకున్న రోజున వీళ్ళు కరెక్ట్గా ఈ టైంలోనే వేరే వాడిని తీసుకొని మరి రాంబాబు గారు, ఆయన శ్రీ విద్యా రాంబాబు గారిని తీసుకొని, నా రంగప్రసాద్, నా కుటుంబ సభ్యుడు రంగప్రసాద్ని తీసుకొని రావటం జరిగింది. ఆ రోజు నేను సరే సంతోషం అండి, కాలేజీకి అయితే నేను ఎవరిని జాయిన్ చేయలేను కానీ స్కూల్ నాకు అవసరం ఉందని చెప్పి 1 గంటలో 6 పిల్లల్ని జాయిన్ చేయటం జరిగింది. తర్వాత మిగిలిన స్కూల్స్ వాళ్ళు అన్నారు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ పల్లెటూళ్ళలో కూడా చదువు చెప్పించేవాళ్ళు ఉన్నారు, కాస్త డబ్బు ఖర్చు పెట్టని చెప్పి వాళ్ళు కూడా బస్ చేయటం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్కి 61 మంది
స్కూల్లో చేరటం జరిగింది, ఒక్క నందివాడ నుంచి. సరే అట్లా దినదినాభివృద్ధి చెందుతూ మరి మేము కూడా తలగా మరి మంచి చెడు నేను నిర్మోహటంగా చెప్పేవాడిని. బయట పొగిడినా లోపలికి వచ్చేటప్పటికి మాత్రం విమర్శ చేసేవాడిని నేను. అది నాకేంటంటే స్కూల్కి ఉపయోగపడుతుందనే భావం. నా కుటుంబంలో కూడా స్కూల్ ఉంది కాబట్టి విమర్శాడు సద్విమర్శగా తీసుకొని తప్పులు సరి చేసుకుంటూ దినదినాభివృద్ధి చెందారు. ఎన్నో ఇబ్బందులు, వీళ్ళు మరి స్థానికులు కాకపోవటం పెద్ద ఇబ్బంది అవటం, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలని ఎన్నో ప్రయత్నాలు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేయించడం, పెద్ద గొడవలు గందరగోళాలు ఉండేవి. ఇవన్నీ తట్టుకొని చక్కటి వాటికి కూడా నేను అదే చెప్తాను, నేను స్కూల్ని స్కూల్గా చూసుకుంటారు, వాళ్ళకి స్కూలే సర్వం. ఈ స్కూల్ మీద నుంచి ఏదో సంపాదించి భూములు కొని అక్కడ పాడి పరిశ్రమ పెట్టి ఆ పాలు తీసుకొచ్చి హాస్టల్లో పోసుకొని ఈ సంపాదనలు ఈ కార్యక్రమాలు లేవు. మీకైతే 10th వరకు వచ్చేటప్పుడు పిల్లలు తిడతారు, గట్టిగా తిడతారు పెద్ద ఆయన్ని, దాంట్లో ఆలోచన లేదు. బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం డిగ్రీకి వచ్చిన తర్వాత మాత్రం సుబ్బారావు దేవుడు, ఆయన చెప్పిందే మాకు ఇప్పటికి ఉపయోగపడుతుంది అనేది. అట్లానే నా పిల్లలు కూడా మరి ఇవాళ నా కొడుకు స్కూల్ డైరెక్టరు, ఒక కంపెనీ మేనేజర్గా చేస్తూ కూడా మా సిస్టర్ వాళ్ళ కూతుర్ని వాడికి ఇచ్చారు. వాళ్ళది అక్కడ రికగ్నైజ్డ్ హై స్కూలు, అది 40 ఏళ్ళు అవుతుంది పెట్టి, 38 ఏళ్ళు. ఇవాళ ఆ స్కూల్లో వాడు డైరెక్టరు. మనం కూడా పోయిన సంవత్సరం వెళ్ళాం, ఆయనతో స్పీచ్ అది చెప్పించడం జరిగింది, తీసుకెళ్ళాను నేను. కాబట్టి వాడు జాయిన్ అయిన తర్వాత ఈ ఏడు 10th రిజల్ట్ చాలా బాగా వచ్చింది, అంత ముందు కంటే ఎక్కువ వచ్చింది. అయితే నేను చెప్పా, వాడిని పొగిడి పాడు చేయబాకండమ్మా, ఇంకా బాగా ఉండాలి అని చెప్పండి అని నేను కూడా వాడికి చెప్పా. మన చేతుల్లో పెరిగాడు. మీరు అందరికీ ఉన్న అనుభవాలు, సో మెనీ ఎక్స్పీరియన్సెస్ లేవా? మధ్యలో యాడ్ అయిన స్టాఫ్ ఉండొచ్చు, కొంతమంది ఫస్ట్ బిగినింగ్ నుంచి ఉన్నారు. ఒక బిడ్డ మన చేతుల్లో పెరిగాడు. ఎత్తుకున్న చాలామంది అందరం ఎత్తుకున్న బిడ్డ ప్రయోజకుడయ్యాడు కాబట్టి ఈరోజు పుత్రోత్సాహం. నిన్న వచ్చి కూర్చున్న తర్వాత సుబ్బారావు గారిని జస్ట్ ఏంటి ఆమె అని ఊరికే మామూలుగా అయితే జనంలో అలా మాట్లాడడం సుబ్బారావు గారు అన్నాం. మామూలుగా నేను సాంబశివరావు ఉన్నప్పుడు కొద్దిగా బాగా క్లోజ్గా ఉన్నాడు. అలా ఏంటి విశేషాలు అంటే మామూలుగా ఆయన మీరు చూసారు ఎక్సైట్మెంట్లో లేరు, నాన్ స్టాప్గా ఎక్కడి నుంచో మొదలు పెట్టారు. ఆయన చిన్నప్పటి నుంచి నేను ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను, అంటే పుత్రోత్సాహం అన్నమాట. రైట్, ఓకే. విషయం ఏంటంటే సుబ్బారావు గారు ఒక సీతలు అంటారు, ఆ సినిమాలో మామూలు డైలాగ్ బండి వస్తుంది. మీరేం చూస్తారంటే 25 ఏళ్ళు 33 ఏళ్ళ నుంచి సక్సెస్ చూస్తున్నారు. అంటే ఇవాళ నిష్ణాత్ చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వటానికి కానివ్వండి, ఈ స్కూల్ ఇలా నిలబడటానికి కానివ్వండి, సుబ్బారావు గారు సాంబశివరావు గారి కంటే కూడా వదిన గారు పార్వతి సుబ్బారావుకి ఇద్దరిది చాలా ప్రమేయం ఉంది. చప్పట్లు కొట్టడం సార్ గారికి సీఏ చేయాలని ఉండేది, చేయలేకపోయారు. నాకు చేయాలని ఉండేది, నేను చేయలేకపోయాను. మా అబ్బాయిని చేపిద్దామని ఎంఈసీ గ్రూప్లో చేపిద్దామని అప్లికేషన్ చేసి అంతా పూర్తి చేసినాక పూర్తి చేయలేడేమో, తన జీవితం నాశనం అవుతుందేమో, నేను నాశనం చేసినాను అవుతానని భయపడి ఎంపీసీలో చేర్పించేసి ఇంజనీరింగ్ చేయించేసాను. మా అందరి కోరిక సీఏ అవ్వాలనేది, మేమందరం చేయలేకపోయాం. పెద్దసారి చెప్పిన నిష్ఠార్థ పుట్టినప్పటి నుంచి సీఏ అనేవారు, అలాగే చదివించారు. ఆ పెదనాన్న కోరిక తీర్చడమే జీవితాశయంగా పెట్టుకుని నిష్ణాతుగా సీఏ పూర్తి చేసి మా అందరికీ గర్వంతో కూడిన ఆనందాన్ని అనిపించే అవకాశాన్ని ఇచ్చాడు. దానికి కొనసాగింపు ఈ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ అవ్వడం, లేకపోతే గవర్నింగ్ బాడీ మెంబర్ అవ్వడం, ఇవన్నీ కూడా కొనసాగింపులు. కానీ మొట్టమొదటిది ఏంటంటే ఇంతమంది కోరికను తీర్చున్నాం. మేమందరం సాధించాలనుకున్న దాన్ని తను సాధించి చూపించి, కేవలం పెదనాన్న ప్రేమతో సాధించి చూపించి మా అందరం చాలా ఆనందపడేటట్టుగా గర్వపడేటట్టుగా చేశాడు. దానికి అతనికి శుభాభినందనలు చెప్తున్నాను. మీ అందరూ కూడా ఎప్పుడూ ఆశీస్సులు ఇస్తూ, పెద్దవాళ్ళంతా ఆశీస్సులు ఇస్తూ, చిన్నాళ్ళంతానేమో అభినందనలు చెబుతూ అతని భవిష్యత్తు మరింతగా కొనసాగేటట్టుగా మీరు చూడాలి. 33 సంవత్సరాల క్రితం ఇట్లా స్కూల్ పెడతానని అన్నప్పుడు పెద్ద సారు నేను దాన్ని భయపడ్డాను, ముందుకు తీసుకెళ్ళగలవా లేదా అని. నాకు తెలిసిన సలహాలు చెప్పాను. మొత్తానికి పెద్దసారి విద్యా వికాసాన్ని ముందు తీసుకొచ్చారు 33 ఏళ్ళగా. ఇక భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తను తీసుకుని ఈ గుడివాడ ప్రాంత ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకి మంచి విద్యా సౌకర్యాలు అందిస్తూ నిరంతరం కొనసాగిస్తూ
ఇలాగే జీవితంలో తను ఎదుగుతూ సంస్థను పైకి తీసుకెళ్తాడని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. మా బిగ్ సారు స్మాల్ సార్కి మరియు మా మేడమ్స్కి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు ఎందుకు అసెంబ్లీ అయ్యామనే విషయం మీ అందరికీ విదితమే. అయితే నిష్ణాత్ పుట్టక ముందే అంటే మ్యారేజ్ అవ్వకముందే మా స్మాల్ సార్ పెళ్ళికి మేము వెళ్ళాము. ఆ రోజు అక్కడ నాతో సారు కళ్యాణం బొట్టు పెట్టమ్మా అన్నారు. సార్తో పాటు మేడమ్కి కూడా కళ్యాణం బొట్టు నేనే దిద్దాను. సార్ వాళ్ళకి గుర్తుందో లేదో. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిష్ణాత్ మా చేతుల్లో పెరిగాడు. తనకి నేను చాలాసార్లు అన్నం తినిపించాను, వాష్రూమ్కి తీసుకెళ్ళాను. అలాంటి నిష్ణాత్ ఈరోజు నిష్ణాతుడై మరి మా బిగ్ సార్ ఆలోచనతో స్మాల్ సార్ ఆచరణతో అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి విధి విధానాలకు తగ్గట్టుగా మరి భవిష్యత్తులో మన విద్యా వికాస్ని మరింత అభివృద్ధి పదంలో నడుపుతాడని మనసా వాచా ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ తనకి ఆల్ ద బెస్ట్ నాన్న. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ధనియాలపేటలోని శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ఈ నెల 2వ తేదీన చివరి ఆషాఢ మాసం శుక్రవారం కావడంతో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారికి కూరగాయలు సమర్పించాలని ఆలయ అర్చకులు పునీత్ శర్మ కోరారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా ఈ శాకాంబరి మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి అలంకరణ కార్యక్రమంలో భక్తులు సైతం సహకరించాలని అర్చకులు కోరటం జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్డు నిర్వహించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాస శుభ సందర్భంగా ఈ 2/7/2024 అనగా వచ్చే శుక్రవారం నాడు అమ్మవారికి విశేషంగా శ్రీ శాకంబరీదేవిగా అలంకరణ చేసుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క అలంకరణ కార్యక్రమంలో దేవన్మంది భక్తులు కూడా పాల్గొని ఈ యొక్క అమ్మవారి అలంకరణ తిలకించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి శ్రీ శాకంబరీదేవి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క అలంకరణ నిమిత్తం భక్తులు తమ యథాశక్తిగా కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి ఇవ్వదలిచిన వారు 1వ తారీఖు గురువారం ఉదయం నుండి కూడా దేవస్థానం వద్దకు వచ్చి సమర్పించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వచ్చే నెల 5వ తారీఖు నుండి శ్రావణ మాస పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. 5వ తారీఖు నుండి ఆ తదుపరి నెల 3వ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం భక్తుల గోత్రనామాలతో శ్రీ లలితా సహస్రనామార్చన కార్యక్రమం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలు రాయదర్శన భక్తులు కూడా దేవస్థానం వద్దకు వచ్చి తమ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ 2029 నాటికల్లా శాశ్వత గృహ వసతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయమని, రానున్న 100 రోజులలో 1.25 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలని, ఏడాదిలో 8.25 లక్షల గృహాలను పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. మాజీ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనగల నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. నూతన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలు 2 సెంట్ల భూమి కేటాయింపు చేయాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. అర్హులందరికీ ఇళ్లు కేంద్ర ప్రభుత్వం 4 లక్షల యూనిట్ వ్యయంతో ఇళ్లను వచ్చే ఏడాది నుంచి మంజూరు చేయనున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించే సర్వే చేపడతామని తెలియజేశారు. రైతుల భూమి పాస్బుక్ల మీద గత ప్రభుత్వం పెట్టిన వ్యక్తుల బొమ్మలను తొలగిస్తూ రాజముద్రను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకలకి, చేతకాని పరిపాలనకి వాళ్ళు వారిపై గద్దె దించడం కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, అతని పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలు అన్నింటినీ కూడా తప్పించి ప్రజలను కాపాడేందుకు, ప్రజలకు న్యాయం చేసేందుకు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన రోజునే
కూటమి ప్రభుత్వం 5 సంతకాలు చేసి నిరుద్యోగుల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, పేదవారిని, స్త్రీలని కూడా అందరికీ కూడా మేలు జరిగేలాగా 5 పథకాలపై ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఆ రోజున ఎన్నికల ప్రచారంలో పేదవాడికి సొంతిల్లు చేకూర్చే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి కూటమి నాయకులంతా కూడా హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయి, అప్పుల పాలైపోయి, ఆర్థికంగా పైసా కూడా లేకుండా ఇవాళ దివాళా కోరుతనంతో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టడం కోసం ఇవాళ రోజు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఇంత చిన్నాభిన్నంగా ఉంటుందని, పైసా కూడా లేని పరిస్థితిలో ఉంటుందని చెప్పి ఎవరు కూడా ఊహించరు. మరి ఈ స్థితిలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కేంద్రంతో మనకున్నటువంటి సన్నిహిత సంబంధాలతో కేంద్రం నుంచి వాళ్ళ రోజున పేదవారికి సొంతింటి కళ నెరవేర్చేందుకు గాను నిన్న కూటమి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటిది చాలీసాలని సెంటు భూమి ఇచ్చి 10% కూడా ఇల్లు నిర్మించలేక, దారులు డొంకలు కూడా లేకుండా, కరెంటు సదుపాయం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జగనన్న ఇల్లు నాయకులు 4 రూపాయలు సంపాదించుకోవడానికి పొలాల్లో మార్జిన్లు పెట్టుకుని, మట్టి తోలకంలో మార్జిన్లు పెట్టుకుని వాళ్ళ నాయకులు బాగుపడతా ఉపయోగపడింది తప్ప ఎవరికి కూడా పేదవారికి ఉపయోగపడలేదు. అటువంటి పథకాలను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చేందుకు వాళ్ళ కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో 2 సెంటు పట్టణాల్లో, 3 సెంటు పల్లెటూరుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేందుకు గాను ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారులు కానీ, కరెంటు కానీ, మంచినీటి కానీ, మురుగు నీటి కానీ బయటికి పోయేందుకు సదుపాయాలు కానీ అన్నీ కూడా కలగజేయడానికి ఈ ప్రభుత్వం పథకాలు రచిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు పేదవారికి ఇల్లు కట్టుకునేందుకు ఇస్తే, దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షల జాయింట్గా కలిపి 4 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మించడానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అవి తిరిగి కట్టాల్సినంత అవసరం లేదు. అవి ప్రభుత్వం పేదవారికి ఉచితంగా ఇస్తూ ఉంది. ఒకవేళ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో కాకుండా ఎవరైనా పేదవారు కానీ, మధ్యతరగతుల వారు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకునే అనుకుంటే వారికి కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ఈ యొక్క పథకంలో వెసులుబాటు కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం మాజీ జాయింట్ సెక్రటరీ శ్రీ పర్వతనేని ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక భవిత మానసిక వికలాంగుల పాఠశాలలోని విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు స్టేషనరీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు బగ్గవరపు తిరుపతయ్య, లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లవర్తి వెంకటకృష్ణారావు, జాజుల తాతారావు, మాకుల సత్యం, కంతెటి హరిబాబు పాల్గొని పర్వతనేని ఆనంద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ఎంకే నీలాంబరం, ఎస్కే ఫజిల తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్దలు, గౌరవనీయులు, ఎన్టీఆర్ స్టేడియం మాజీ జాయింట్ సెక్రటరీ, మాకెంతో ఆప్తులు శ్రీ పర్వతనేని ఆనంద్ గారి పుట్టినరోజు సందర్భంగా భవిత మానసిక వికలాంగుల పాఠశాల స్కూల్ నందు పుస్తకములు మరియు స్టేషనరీ పంపిణీ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొగ్గరపు తిరుపతి గారు, యలమతి కృష్ణారావు గారు, మాకుల సత్యం గారు, జాజుల తాతారావు ఇచ్చేసారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరియు మిత్రమండలి సభ్యులందరి తరపున వారికి పరిచయం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతాం. అలాగే ఆనంద్ గారు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున సంవత్సరానికి 2 కార్యక్రమాలు లేదా 3 కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ మన్ననలు పొందుతున్నారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరియు మిత్రమండలి సంఘం సభ్యులందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరియు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో మన పర్వతనేని ఆనంద్ గారి బర్త్డే కేక్ కట్ చేసి ఇక్కడ ఈ బలిత స్కూల్లో ఈ కార్యక్రమం పెట్టారు. ముందు ఫస్ట్ ఆనంద్ గారి గురించి మాట్లాడాలి, తర్వాత స్కూల్ గురించి. ముందు ఆనంద్ గారు మాకు దాదాపుగా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా స్టేడియంలో ఆయన జాయింట్ సెక్రటరీగా మేము కమిటీ మెంబర్గా దాదాపు 3-4 సంవత్సరాలు పనిచేసాము. ఆయన చేసిన అన్ని కాలం కూడా ఎవరిని నొచ్చుకోకుండా స్టాఫ్ను కానీ కమిటీ మెంబర్లు కానీ అంత పద్ధతిగా గౌరవించి ఆ స్పోర్ట్స్లో కూడా ఆయన వంతు సజెషన్ ఇచ్చి బాగా డెవలప్ చేయాలని కోరికతో బాగా చేశారు. అలాంటి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఆయన పూనుకొని ఇది అవ్వాలి అనే పట్టుదలతో ఆ కాంప్లెక్స్ కూడా నిర్మించబడింది. ఎవరిని ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు అయినా సరే ఆప్యాయతగా పలకరించి ఇలా బాగున్నావా అని నానే స్వభావం. ఇది హరిగారికి మొదటి నుంచి ఏ కార్యక్రమం జరిగినా ఆయన నా వంతు చేస్తానని అంటారు. ఆయన బర్త్డే చేయటం మనం పుట్టినరోజు వేడుకలు చేసుకున్నంత ఆనందంగా నాకుంది. అదిగాక ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఈ స్కూల్లో వికలాంగులకు స్కూల్ పెట్టారు. దీనికి చాలా కార్యక్రమాలు హరిగారి ఆధ్వర్యంలో జరిగినాయి. దీనికి చేయాల్సిన కర్తవ్యం ఉంది. కరెక్ట్గా అయినా ఇక ఆనంద్ గారు హరిగారు బాగా ఎన్నుకున్నారు. ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తారు హరిగారు. బర్త్డే కానీ స్కూల్స్లో పెన్నులు అవి పంచిపెట్టడం కానీ ఇంకా రకరకాల యాసరకాల మజ్జిగ సలివేంద్రాలు కానీ చేశారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కార్యక్రమం మటుకు నిజమైన చేసిన దాని ఫలితం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసిన కృష్ణారావు గారికి, ఇక్కడికి ప్రతి ఒక్కడికి మన సత్యనారాయణ గారికి, ఇంకా ఇక్కడ వేదిక నెలకొంటున్న అందరి పేరు చేస్తూ ఇంకా ఉన్నతమైన స్థానంలో ఆనంద్ గారు ఉండాలి. మళ్ళీ కూడా స్టేడియంకు మళ్ళీ పదవి వచ్చి అలంకరించాలని కోరుకుంటూ, హరిగారు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఆయన స్థాయిలో భారీగా చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ చాలా. శ్రీకృష్ణ యాదవ సేవా సమితి అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారికి, మరి పెద్దలకు బొగ్గారి తిరుపతి గారికి, కృష్ణారావు గారికి, జాతుల తాతారావు యాదవ్ గారికి మరి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి పెద్దలు, గౌరవనీయులు, మా మిత్రులు, మరి సోదరులు ఆనంద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, వారు మరింత అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, మరి వారు ఇంకా మరి హరికుమార్ గారు కూడా అనేక కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ జై మాధవ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన పెద్దలకి, ఈ స్కూలు టీచర్ ఉపాధ్యాయులకి నా నమస్కారాలు, పిల్లలకి నా దీవెనలు. ఈ కార్యక్రమం తలపెట్టిన హరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నేను అర్హున్నా కాదని నాకైతే తెలియదు, కానీ ఒక మంచి కార్యక్రమానికి హరి పూనుకున్నాడు. అది ఈ విధంగా నేను పిల్లలకి సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తూ, అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. గౌరీశంకరపురంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీశంకర స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 2వ తేదీన అమ్మవారికి శాకాంబరీదేవిగా అలంకరణ నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి నటరాజును షణ్ముగం తెలియజేశారు. ఈ అమ్మవారి అలంకరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శాకాంబరీదేవిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరటం జరిగింది. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మన గుడివాడ పట్టణం గౌరీశంకరపురంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత గౌరీ శంకర స్వామివారి దేవస్థానం నందు పార్వతీదేవిగా కొలువై ఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారికి ఆషాఢ మాసం 4వ శుక్రవారం 2వ తారీఖు 8వ నెల రోజు భక్తుల సహాయ సహకారంతో అమ్మవారికి శాకాంబరీదేవిగా అలంకారం చేయున్నాం. కావున భక్తులందరూ ఈ స్వర్ణ అవకాశంలో పాల్గొని వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని అందించవలసిందిగా దేవస్థానం తరఫున కోరుకున్న అమ్మవారి కృపకి పాత్రగా కోరుకున్నాం. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మచిలీపట్నానికి మణిహారంలా మంగన్పూడి బీచ్ ను ఆధునీకరణ చేస్తామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మంగన్పూడి బీచ్ ను అభివృద్ధి చేస్తామంటూ వెల్లడి.
పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనగల నారాయణ అర్హులైన వారందరినీ గుర్తించి త్వరలోనే సొంత ఇంటి నిర్మించిస్తామంటూ వెల్లడి. ఆషాఢ మాసం చివరి శుక్రవారం గుడివాడలోని పలు ఆలయాల్లో శాకాంబరీదేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు. శాకాంబరీదేవి అలంకరణకు భక్తుల సహాయ సహకారాలు కావాలని కోరిన ఆలయ నిర్వాహకులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.